హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం విప్పింగ్ క్రీమ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమీ లేకుండా ఇంట్లో చాలా సింపుల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా తయారవుతుందో మీరు ఒకసారి ట్రై చేస్తే దీన్ని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. మీరు ఇంత సింపుల్గా ట్రై చేశారు అంటే తిన్న వాళ్ళు కూడా నమ్మరు. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఈ రెసిపీలో మనం విప్పింగ్ క్రీమ్కి బదులుగా పాల మీద మీగడని యూస్ చేస్తాం. చూడండి, పాల మీద మీగడని నేను అరకప్పు వరకు తీసుకున్నాను. దీని తర్వాత మనం ఏ బ్రాండ్ అయినా సరే చాకో చిప్స్ బిస్కెట్ ని తీసుకోవాలి. నేను హైడ్ అండ్ సీక్ ని తీసుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ అయినా అవైలబుల్ గా ఉంటే వాటిని మీరు తీసుకోండి. చాకో చిప్స్ ఎందులో ఎక్కువగా ఉంటే మీరు ఆ బ్రాండ్ బిస్కెట్స్ ని తీసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ 40 వరకు చాకో చిప్స్ బిస్కెట్స్ ని తీసుకున్నాను. 5 బిస్కెట్స్ ని నేను గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ బిస్కెట్స్ లో చాకో చిప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎక్కువగా ఉన్న బిస్కెట్స్ అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ బిస్కెట్స్ ని లైట్ గా ముక్కలుగా చేసి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో మనం 1/4 కప్పు వరకు చక్కెరని కూడా యాడ్ చేసుకుందాం. చక్కెర బిస్కెట్స్ అనేవి మెత్తగా పొడిలాగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎంత మెత్తగా పొడిలాగా అయిందో. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుందాం. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ ని యూస్ చేశాను. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే మీరు వెనిలా ఎసెన్స్ నైనా వేసుకోవచ్చు, లేకపోతే ఈ ఎసెన్స్ ని స్కిప్ చేసేయవచ్చు. పాలు ఎసెన్స్ వేసిన తర్వాత మనం దీనిని తిరిగి 15 to 20 మినిట్స్ వరకు మిక్సీ పట్టుకుందాం. చూడండి, దీని కన్సిస్టెన్సీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న పాల మీద మీగడని కూడా వేసి తిరిగి 15 to 20 సెకండ్స్ వరకు మిక్సీ పట్టుకుందాం. మీగడ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు, ఎందుకంటే ఈ మీగడ అనేది బటర్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, 15 to 20 సెకండ్స్ వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత మన ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది ఎంత చిక్కగా తయారయ్యిందో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని మనం ఒక ఎయిర్ కంటైనర్లో వేసి 2 గంటల వరకు ఫ్రీజర్లో సెట్ చేసుకుందాం. చూడండి, 2 గంటల తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది ఎంత చిక్కగా తయారయ్యిందో. కొంచెం గడ్డ కట్టింది, కొంచెం గడ్డ కట్టలేదు. మనం ఈ స్టేజ్లోనే దీనిని తిరిగి మిక్సీ జార్లో వేసి ఇంకోసారి 2 నుంచి 3 నిమిషాల వరకు మిక్సీ పట్టుకుందాం. 2 టీ స్పూన్ల గోధుమ పిండితోనే కుల్ఫీ రెసిపీ మరియు బటర్ స్కాచ్ రెసిపీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మన ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది ఎంత చిక్కగా లైట్ కలర్లో రెడీ అయ్యిందో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని మనం ఎందులో అయితే సెట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో వేసి మనం ముందుగానే మిగిల్చి పెట్టుకున్న చాకో చిప్స్ బిస్కెట్స్ని కూడా కొంచెం ఇందులో వేసి మీకు కావాలంటే గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మధ్యలో కూడా చాకో చిప్స్ చంక్స్ రావాలని కలిపేస్తున్నాను. తర్వాత దీని మీద కూడా నేను కొన్ని చాకో చిప్స్ బిస్కెట్స్తో గార్నిష్ చేసుకుంటాను. మీరు ఓన్లీ గార్నిష్ చేయాలి అనుకుంటే అలా కూడా చేయవచ్చు. ఈ ఎయిర్ టైట్ కంటైనర్ని మనం 6 నుంచి 7 లేదా ఓవర్ నైట్ వరకు ఫ్రీజర్లో పెట్టి సెట్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మార్నింగ్ తీసాను. చూడండి, మన ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా సెట్ అయిపోయిందో. దీనిని మనం స్కూప్ చేస్తే చూడండి ఎంత బాగా స్కూప్స్ అనేవి వస్తున్నాయో. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం చాకో చిప్స్ బిస్కెట్స్తోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ని రెడీ చేసాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Z ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.